అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో ఏదైతే వైజాగ్కి గూగుల్ వచ్చేస్తా ఉంది, గూగుల్ సెంటర్ వచ్చేస్తా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి టీం అయితే అది మామూలుగా వచ్చేస్తా ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రచారం చేసుకోవడం జరుగుతోంది. సో దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంది. గతంలో మేము కూడా చేసామని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందని చెప్పేసి అదానిని పక్కన పెట్టి గూగుల్ అనేది ఒకటి తీసుకొని వీళ్ళు గూగుల్ వైజాగ్ వచ్చేస్తుందని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత 2020 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అదానితో టైప్ అయి, సో అదానితో పాటు గూగుల్ అనేది ఈ రెండు కూడా యాడ్ చేసి అక్కడే వైజాగ్లోనే భూముల్ని కొనడం జరిగింది. సో సింగపూర్ దేశానికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు లేఖ రాసి సముద్రం కింద నుంచి ఏవైతే గూగుల్ డేటాకి సంబంధించినటువంటి వైరింగ్ ఉంటుందో ఆ వైరింగ్ కోసం ఆ సింగపూర్ దేశానికి లేఖ రాయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి ప్రశ్నం చూపించడం జరిగింది. సో అలాగే నేదునమర్రి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ని శంకుస్థాపన చేస్తే దాన్ని కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేసి, కొంతవరకు ఎన్టీ రామారావు గారు చేసి, ఇవన్నీ చేసినటువంటి ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నేనేదో హైదరాబాద్ కట్టానని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. సో వేరే వాళ్ళు చేసినటువంటి పనిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలో వేసుకుంటా ఉన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ అదాని గూగుల్ సెంటర్ ఉందో దీని గురించి అన్ని వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా వీళ్ళేదో సృష్టించి వీళ్ళేదో తీసుకొస్తుంది కాదు, ఇది ఆల్రెడీ అన్నీ కూడా ప్రభుత్వం అనేది ఏర్పాట్లు చేసింది. అయితే ఇది కొంచెం సమయం పట్టింది. సో ఈ కరోనా ఇవన్నీ కూడా రావడం అని చెప్పడం ఇవన్నీ జరిగింది. సో ఏంటంటే దీని క్రెడిట్ అనేది ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళు మొత్తం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడం జరిగింది. సో ఏదైతే నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో సాక్షిగా చిరంజీవి గారి గురించి, అలాగే ఏదైతే చిరంజీవి గారిని అవమానించారనే విషయాల్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం కానీ ఇవన్నీ కూడా విలేకరులు అడగడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అడగడం ఒకటే చెప్పడం జరిగింది. సో ఆయన ఏంటంటే అసెంబ్లీకి వచ్చినప్పుడు అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి అతను మాట్లాడడం జరిగింది. సో మేము అవమానించమో లేదు చిరంజీవి గారికి తెలుసు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఆయన మాట్లాడిందని చెప్పడం జరిగింది. అయితే ఆయన మాట్లాడితే ఏంటంటే మెంటల్గా నందమూరి బాలకృష్ణ గారి కండిషన్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఏంటంటే ఇలాంటి వ్యక్తి తాగి అసెంబ్లీకి రానివ్వకూడదు. సో అసెంబ్లీకి వచ్చి అర్థబద్ధం లేనటువంటి చర్చలో ఆయన మాట్లాడకూడదు. అది మాట్లాడుతూ ఈ బుద్ధి లేని స్పీకర్ కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నాడని చెప్పేసి స్పీకర్ కూడా కొంచెం ఘాటుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏంటంటే మరి నిజంగా ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటల్లో ఎలాంటి వాస్తవాలు కానీ కొన్ని అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఆ సైకో నా కొడుకు అని చెప్పేసి చిరంజీవి గారిని వాడేవాడని మాట్లాడడం అన్ని కూడా మాట్లాడినప్పుడు స్పీకర్ గారు బాలకృష్ణ గారు మీరు లిమిట్స్ క్రాప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. అది మాట్లాడలేదు, ఆయన కూడా నవ్వుతూ ఉన్నాడు. సో అది సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయింది. సో ఏంటంటే వీళ్ళు అర్థం లేనటువంటి చర్చను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో నా కొడుకు అని చెప్పేసి బాలకృష్ణ అన్నారు. సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడారు, మెంటల్గా సైకాలజీగా ఆయన విధానం ఎలా ఉంటుందో తెలుసు, ఆయన తాగి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడడమే తప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటతో వాళ్ళని తీసిపాడేయడం జరిగింది.